హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, నిన్న టార్గెట్ ఒక 5,000 లైక్స్ ఇచ్చినాం కదా, దాంట్లో 2,000 మాత్రం ఇప్పటివరకు అయినాయి. అంటే పొద్దున వరకు, ఇక సాయంత్రం వరకు ఎన్ని అవుతాయో 3,000 అవుతుండొచ్చు. కానీ ఈ వీడియో కన్నా ఒక 5,000 లైక్ చేయండి ఫ్రెండ్స్. కష్టపడి కంటెంట్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీడియో తీసి ఎడిటింగ్ చేసి మీకోసం పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేసుకొని 5,000 అనేది నా కల ఫ్రెండ్స్. ఒక్క వీడియో కన్నా వస్తాయేమని. ఈ ఒక్క వీడియోకి అయితే ఒక 5K లైక్, ఒక 5,000 మందికి వస్తే మేము చాలా హ్యాపీ అయిపోతాం. అండ్ హౌ ఈజ్ యువర్ హెల్త్? కొంచెం మంచిగానే ఉన్నా, కొంచెం ఓకే, బెటర్. ఎందుకంటే ఆర్వీఎంలో లక్ష్మి దగ్గర చూస్తుంది కాబట్టి కొంచెం ఓకే, సేఫ్. సో నేను కూడా వెళ్తున్నా, రేపని ఎల్లుండానా వెళ్ళి కొంచెం నాకు ఎంఆర్ఐ ఉంది. ఆ ఎంఆర్ఐ తీసుకొని దాని తర్వాత ట్యాబ్లెట్లో లేకపోతే మరి మెడిసిన్ ఏదో ఒకటి వాడాలి. ఇక ఇప్పుడైతే ఈ రోజు వీడియో అయితే అల్టిమేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను జస్ట్ నాన్నగా దింపొచ్చినాక చెప్తా అసలు ఇట్లుంటుంది వీడియో అనేది. జస్ట్ అట్లా ఇట్లా చేసేస్తా, మంచి గేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో బండి తెచ్చుకో. 8:40 నుంచి 8:50 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. బాయ్ రా. ఆమె బాక్స్, ఆమె బ్యాగ్ ఆమెనే వేసుకుంది. బొట్టు పెట్టుకోపోతే ఏం బొట్టు? అవునా మమ్మీ బొట్టు పెట్టుకో. టైం లేట్ అయింది ఇప్పటికే. అసలు మళ్ళీ వచ్చిన తర్వాత ఇలా అడుగువాలి, పోస్ట్ ఆఫీస్ పోవాలి. సరే నా చెప్పు, నీకెందుకురా? ఏ నీయడైతే రా నాయవి. బాగా తీసుకోవా? సరే తొందర బాయ్. పోతావారా నువ్వు? వద్దు, నువ్వు పాలు తాగాలే, నువ్వు పాలు తాగాలే. వద్దు వద్దు వద్దు. సో ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు గురువారం, శుక్రవారం రోజు మళ్ళీ మన చేస్తావు వదినాడా? ఏదో వాటర్ పెట్టినాడా? కావాలా? రెండే కావాలా? అప్పు అడుగు అడుగు. శుక్రవారం రోజు మళ్ళీ అంటే శ్రావణ సంథింగ్ శుక్రవారం రోజు మళ్ళీ మనం చేస్తారా? ఏం చేస్తారు? మళ్ళీ దీపం పెడతారు, నైవేద్యం వండుతారు. ఓకే. అంటే కదుపుడు ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. అంటే ఫోటోలు అన్ని మంచిగా తీసి రిఫ్రెష్ కలశం తీయకుండా అది ఒకటి ఫొటోస్ తీస్తే లేకపోతే అట్లనే పెడతా. అంటే మళ్ళీ ఫోటో తీసేటప్పుడు కలశం జరిగింది అనుకో, అట్లా మిస్టేక్ మేము ట్రై చేస్తా రావడానికి. వస్తేనేమో ఓకే, లేకపోతేనేమో ఆ ఫొటోస్నే మంచిగా మళ్ళీ పూలు అవన్నీ అంటే డే బై రోజు కంపల్సరీ పెడుతున్నాం పూలు. కానీ రేపు ఇంకా కొంచెం కొత్తగా ఈరోజు గ్రీన్ కలర్ ది గాజుల దండ అల్లాలి. మొన్న వారము అంతా ఓన్లీ అట్లా రెడ్ కలర్ అట్లా వేసేసిన, కానీ అవి అల్లుతారు మంచిగా. రాఖీ పండుగ వారుగా కలిసాం. వరలక్ష్మి వ్రతం రోజు జరిపేస్తాం. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు మరి? 8కి వరలక్ష్మి వ్రతం. 8కి వరలక్ష్మి వ్రతం, 9కి రాఖీ పండుగ. 8కి రోజు తీసేస్తుంది. 8కి వరలక్ష్మి వ్రతం అయిపోగానే రాఖీ పండుగ నాన్ వెజ్ ఉంటుందా? మనం తినాం కదా. ఎందుకు? చాలా అంటే ఇక ఇష్టం, ఎన్నో తింటే తినొచ్చు. కానీ శ్రావణ మాసం 1 మంత్ తినం అసలు. నేనే ఓకే ఓకే. ఇప్పుడు కొందరు తింటారు రాఖీ పండుగ రోజు, కొందరు తినరు. శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి మ్యాక్సిమం నాన్ వెజ్ ఎవరు తినరు. ఎవరో ఒక పార్టీ అని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తింటారు అంతే. సో మా ఇంట్లో వచ్చేసి ఉప్మా అనమాట. ఉప్మా ప్రిపేర్ అయితే అయిపోతా ఉన్నది. ఆల్రెడీ ఇందాక పప్పు చేసారు. పప్పు చేసిన కదా, పప్పు ములక్కాడల పప్పు. ఈ సౌండ్ అంతా ఆ సౌండ్ అయినా పడుతుంది మాకు. సౌండ్ ఈ సౌండ్ కదా, ఆ సౌండ్ తాలింపు సౌండ్ ఘోరంగా వస్తుంది. ఎన్ని మైకులు పెట్టినా పని చేయదు, ఏం పెట్టినా పని చేయదు. వాటర్ ఎందుకని కావాలి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ పెట్టాలా? గట్టిగా ఉంది. నెయ్యి వేయడానిక? ఓకే. చెల్లె కూడా పంపించింది నిన్న. ఏది? కొంచెం మీగడ అంటే వాళ్ళు బయట ప్యాకెట్ పాలు తెచ్చుకుంటారు. దాని మీద మీగడ వస్తుంది కదా, దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి రోజు రోజు తీసి పెడుతుందంట. రోజు 1/2 లీటర్ పాలు తెచ్చుకుంటుందంట వాళ్ళు. దాని మీగడ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఆమె చెల్లెకి ఏనిక రాదు కదా. నిన్న యాక్చువల్లీ వాళ్ళ ఇంటి దగ్గరనే దిగితే నాకే ఇచ్చి పంపిస్తుండే, కానీ నిన్న ఆడ దిగలేదు. మనూరు బస్సు దొరికింది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఆడ దిగడం ఎందుకు అని చెప్పేసి నేను ఈ బస్కి వస్తే గిరితోటి పంపించింది. అది ఈరోజు చేస్తే రేపు మళ్ళీ పోతాం కాబట్టి రేపు మళ్ళీ తీసుకొని పోతాం. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మంచిగా ఆడుకుంటున్నాడు సాంప్రదాయిని సూపి. అరే బ్రష్ రా, పొద్దుగా పలుదమ్మ వారను సేమమ్మా. అయ్యాలి వారం గురువారం కదా, మరి ఈరోజు శుక్రవారం రావాలి కదా. నువ్వు గురువారం వస్తావా? అరే క్రియాన్స్ ఇట్రా బొట్టు పెట్టుకుందా? పెట్టినావా?
బొట్టు పెట్టుకున్నావా సరే సూపర్ అపోయ్ పో తీసుకోరా ఉప్మా టైం అయింది ఈరోజు మరీ లేట్ అయిపోయింది 9:30 అవుతుంది ఎప్పుడైనా 8 o'clock తింటారు వా ఉప్మా తింటావా దోమ గడిస్తే ఘోరంగా అవుతుంది ఎందుకో ఏమో అవి గడ్డి మీద రాలే దోమలు ఇంట్లోకి ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కాదు ఇంత టైం పడుతుందా అప్పటికి మళ్ళీ ఏం చేస్తారు పెయిన్లా ఎక్కడే అవుతున్నాయి జ్వరంతో పెయిన్ వస్తాయా కూతురా మస్తుగా వచ్చినాయి ఇప్పటిదాకా పెయిన్లు నాన్నకి కావచ్చు నాన్న గడికి ఇట్లా గుప్తా ఉంటుంది ఆమె కూడా ఉన్నాయంట లెక్క పెట్టాలి అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఈయన 32 ఉన్నాయి ఇంట్లో ఒకదాని మీద ఒకటి ఉన్నాయి ఇంకా సొంటి ఎన్ని ఉన్నాయో ఇవి ఏర్పడని పెయిన్లు చిన్నవి అంటే పిల్లలేమో కాదు పిల్లలు చంపుతారా మీరు అట్లా పెయిన్లను చంపుతారా అసలు ఎవరైనా కుక్కాలే నెత్తి ఖరాబ్ అవుతుంది ఇక సింపుల్ ఒక్కసారి గుండు కొట్టించారంటే కథ పెయిన్ మళ్ళీ ఇంత జుట్టు పెరగాలంటే ఎంత టైం పడుతుంది జుట్టు పెరగకపోతే మంచిగా జుట్టు పెరుగుతుంది తెలుసు కదా పెరుగుతుంది కానీ ఇంత జుట్టు ఒకేసారి పెరుగుతుందా బాగా ఎంత కష్టపడాలి ఇంత జుట్టు పెంచుకోవాలంటే కష్టపడాలి తినాలమ్మా కరెక్ట్ టైం తింటే ఏం కాదు ఫోన్ వచ్చింది రారా ఆయన ఫోన్ వాళ్ళు ఇచ్చారు అమ్మో అన్న రాని టైం పడుతుంది అన్నాడు 12 o'clock వస్తారట అవన్నీ వేయించుకున్నాకనే వస్తారా అని అన్నాడు ఫోన్ చేసిండ్రా హలో సంపు కొడదామని నిచ్చిన తర్వాత నిచ్చిన దొరకలేదు లాస్ట్కి వస్తే ఇది దీని ఏమంటారు నాన్న పాపాజీ తడక తీసుకొచ్చి అయితే నిచ్చిన లెక్క సెట్ చేసిన కానీ దిగుదామనే టైంకి ఎగ్జాక్ట్గా వాన స్టార్ట్ అయింది మళ్ళీ ఏడేసావు అవి సోఫా మేసి ఇవి ఆడతాడు బట్టలు ఉతికిన ప్రతిసారి ఇదే బాధ చెప్పు ఇప్పుడు వానస మేయ అనుకుంటున్నాం మేకలు నువ్వు మేస్తే ఎందుకో తెలుసా పొద్దున చిప్పలే కదా కంపల్సరీ మేస్తాయి కానీ మరి ఎక్కువ పడుతుందా పోతా తెలుస్తలేదు వాన మొగలు అయితే ఉన్నది నాన్న చూడు కానీ తెప్ప పోతుంది మరి అటు పోతుంది అంతగానో ఏం లేదు కానీ దా ఇది చేద్దాం మరి పని మళ్ళీ తడిస్తే కష్టమవుతుంది ఇప్పుడే పని చేసినాం అనుకో ఒక పని అయిపోతుంది సంప వేస్తే పని అయిపోతుంది అని అనుకుంటున్నా సంపలో మొత్తం వాటర్ అయిపోయినాయి క్రియాన్స్కి దగ్గర రానేది అంటారు కదా సో యాక్చువల్లీ మా లోతు అనేది చిన్న లోతు అనమాట 5-6 రింగులు అంతే మనకి తెలుసు లోతు ఎంత ఉందో ఏం కథ అలా లోపల ఒకసారి దింపిన క్రియాన్స్ కానీ అందుకని వాడు భయపడి ఆందాక ఓడు గేట్ ఓపెన్ చాలామంది గేట్ ఓపెన్ ఉంటే పిల్లలు సంపు మూతేయాలి అంటారు కదా అది పోగానే వాళ్ళు ఆగిపోతారు వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆ లోతు ఎంత ఉందో తెలుసు లోపల ఆడు దిగుడు చూసిండు అందుకని వాడు ఆడు ఓడు మ్యాక్సిమం కానీ ఏదో కేర్ఫుల్ ఉన్నది ఇంకైతే కంపల్సరీ ఏమని చెప్తారు వేయాలి అది అందుకనే దక్కనే అంటారు వాన స్టార్ట్ అయిపోయింది ఏం చేద్దామా ఈ వానను అంటే కానీ లాస్ట్ ఇయర్ నాకు నోటిఫికేషన్ వచ్చింది మెమరీస్ అంటారు కదా లాస్ట్ ఇయర్ 27 తారీఖే నేను శిరీష చెరువు కాడికి పోయినాము అల్లికి వెళ్ళింది అప్పటికే 27 తారీఖే ఇవాళ 31 తారీఖు దారకు చెరువు ఉండిండలే అంటే ఈసారి కాలం తక్కువ ఉన్నట్టే కదా చాలా తక్కువ ఉంది సార్ కాలం తక్కువ ఉంది అక్కడ ఎక్కడో కొడుతుంది కానీ మనకు తక్కువ చూసిన పోయి వారం అయింది అంటే ఎప్పుడు వస్తుందో అర్థమవుతుంది ఎప్పుడు అయిపోతుందో అర్థమవుతుంది నేను సాయంత్రం 4 గంటలకు తీసుకోవాలని పోతే ఊరు దాటేలోపు కుండపోతా వర్షం జంక్షన్ కాడ సుక్క వాడలేదు మళ్ళీ రోడ్డు మొత్తం తడిచింది వరదలు వెళ్ళినాయి కానీ మళ్ళీ వారం లేదు అది ఎప్పుడు కొడుతుందో అర్థమైతలేదు ఎట్లా వస్తుందో అర్థమైతలేదు చలో బకెట్ పట్టుకో ఒక బట్ట పట్టుకో డస్టర్ పట్టుకో క్లీన్ చేసేద్దాం ఇక సో టైం వచ్చేసి 12:20 అవుతా ఉంది మన వాళ్ళు ఏమో ఎక్కడ కనిపిస్తున్నారు ఏం చేసినా క్రియాన్స్ ఇప్పుడు సౌండ్ వచ్చింది టీవీ కాదు సౌండ్ వచ్చింది దట్టుకుమని ఏం చేసినాం సో ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు వచ్చేసి సప్న పప్పు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పొద్దుగాలని టిఫిన్ చేయలేదు కాబట్టి దొరకదు అన్నట్టు అలా టిఫిన్లు చేసేసారు ఇక్కడనేమో ఓ మై గాడ్ పేలు చూసుకుంటారు ఇక్కడ దువ్వెని చూసుకుంటా పేలు చూసుకుంటారు ఎన్ని వెళ్ళినారా చాలా వాట్ హ్యాపెన్స్ వై ఆర్ లిస్టింగ్ లైక్ ఎ సీరియస్ ప్లేస్ ఓ మై గాడ్ లైక్ దట్ ఇక్కడనేమో ఇప్పుడే సంపు కడిగేసిండు శేఖర్ అయితే ఓ వావ్ వట్టే తాజాగా వట్టే నీట్గా వట్టే క్లియర్గా వట్టే క్లీన్గా కడిగేసిండు వెరీ గుడ్ బట్ ఇప్పటికి దాదాపుగా
1 monthకి ఒకసారి మా తమ్ముడు అయితే అడుగుతూ ఉంటాడు అన్నట్టు. ఇక ఇక్కడనేమో ఈ ఎంటికల మీద ఇన్ని రోజులకు మోజు చెప్తాను. మోజు కాదు నీ మీద నాకు బానిసైన నీ ప్రేమకు బాధేదున్న చెప్పేవే నాకు నీలో నువ్వే చచ్చిపోకు కోపం ఉంటే కట్టెతోనో కత్తితోనో కొట్టైన తేల్చుకోవే కాదనంటే హత్తుకోనో తిట్టుతోనో ప్రేమగా మారిపోవే నీ మనసేందో తెలిసే నాకు మారిపోమా కమ్మ మాటలకు వీలుంటే రావమ్మ ఈ జన్మకు. మరి పాడొచ్చుగా నాకు కూడా. నా ప్రేమే నీకు భారం చెప్పి ఈ జన్మకి అంటారు. ప్రతి జన్మ కాడ ఆ పాటలు మాత్రం పర్లేదమ్మా ఈ జన్మకు ఉంటానే నీకే దూరంగా అవుతానే అనుకోలేదే అవుతానని నీకే భారంగా. అదేనా వాటెవర్. ఒక్క స్లాంగ్ ఇట్లా వచ్చేసింది అనుకో అది కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ ఈ రోజు చాలా ఈ మధ్య చాలా తక్కువైపోయింది పాటలు. నడవాలి నేను నడవాలి. అన్నం పెట్టాలా? టైం 12:30 అవుతుంది. 12:30కే తినేస్తావా? పొద్దున్న నుంచి ఇప్పలేదు మేకల్ని ఇప్పుడు. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ మా నాన్న మేకల్ని ఎండబెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేసినాయి? మేయమంటే మేయలేదట. ఇప్పుడు చూడు 12:30 అయితే ఇప్పటివరకు ఇంకా పొద్దున్న నుంచి ఇప్పలేదట. అవేమో దొడ్డిలో ఏడుస్తూ ఉన్నాయి, ఘోరంగా ఏడుస్తూ ఉన్నాయి. నువ్వు ఏమో నాకేమో అర్థం కాదు, నువ్వు ప్లానే అర్థం కాదు అసలు. దాండి అత్తాండా ఇంకో క్రియాంశేమో మంచిగా బొమ్మలు అలవాటు అయింది. బొమ్మలు పెట్టుకుంటుండు, కాలు మీద కాలు వేసుకొని చైర్ వేసుకొని చైర్ మీద మంచిగా కూర్చుంటుండు. నడు పా తిందాం పరా. టీవీ బంద్ చేస్తున్నాం. బంద్ చేస్తా ఉండనా? తిందాంరా. నడు తిందాం పా. నడు బంద్ చేస్తున్నాం పా. ఎందుకు మరి తింటావా? మరి తింటావా? అన్నాడు మరిపా. ఉన్నానంట ఉన్నాను, కొత్తగా నేర్చుకున్నావు అడి ఉండని అంట. నడువురా నడు. ఉంటుంది పా నడు. తిందుపా. ఈరోజు సప్నా పప్పు మమ్మీ చేసిన పప్పురా. ఓ మై గాడ్ ఈ పప్పులో ఎన్ని రకాలు. ఇది వాటర్ ఎందుకు వస్తాయి? అవును కానీ ఒకసారి మూత తీసిన తర్వాత ఈ వాటర్ ఎందుకు వస్తాయి కమెంట్ చేయరు ఫ్రెండ్స్. వాటర్ అన్ని పైకి ఎట్లు ఆగుతాయి అసలు. వావా 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 బాబా 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 తిందాం దా. సప్నా మీరు తినారా? క్రియాంశ్ నువ్వు తినవా? పొద్దున మీరు టిఫిన్ చేసిరా? ఏం కూర? ఇప్పుడు ఇలా పప్పు కొట్టాలి ఎట్టి పరిస్థితిలో. చాలా చేసిరు పప్పు. దా స్వప్న. క్రియాంజలు లేచినావా? బచ్చుకున్నావా? అరే నేనెత్తుకున్నా పెట్టిదారా? ఆయననే పెట్టుకున్నా. నువ్వేది పెట్టుకున్నావురా? చెత్త. ఏమైంది? సర్ప్రైజా? ఏదురో? అబ్బా ఎన్ని రోజులు అవుతుందిరా నీకు యూనిఫామ్ లేక. వేసుకొని చూసినా నువ్వు వాడా? మరి చూడాలా మరి. మళ్ళీ టైట్ అయితే మళ్ళీ ఏం చేస్తావు? మొన్న ఒకసారి టైట్ అయింది, ఒకసారి లూజ్ అయింది. ఇప్పుడు మీడియం సైజ్ ఉంటేనేమో ఓకే, లేదనుకో మళ్ళీ వాపసు పోవాలి. వేసుకొని చూస్తావా? వేసుకో ఒకసారి వేసుకో. చెప్పు క్యాంచుల్లో నువ్వేం చేస్తున్నావు రాయడా? ఏం చేస్తున్నావే బంగారు పండు? దొరికింది నీకల్లా? ఎట్లా దొరుకుతా తిరిగా మీకు నెత్తిలో పెయిన్? అక్క చూసింది 2 పెయిన్లు వచ్చినాయి. వీడి నెత్తిలేనా? అక్క నెత్తిలో నాన్న నెత్తిలు ఉంటాయి, ఈయన నెత్తిలో కూడా ఎక్కుతాయి. సరే కానీ ఉత్తర దొరుకుతాయి. ఇలా మంచి తెల్ల గుండు ఉంది, మంచిగా దొరుకుతుంది. ఏమైందిరా? కరెక్ట్ సైజు రా. కరెక్ట్ సైజ్ నానా. ఇట్లా పెట్టుకో, ఇట్లా పెట్టే షోల్డర్ పెట్టుకో. రైట్ బరాబర్ కరెక్ట్ సైజు. రేపు యూనిఫామ్ వేసుకొని పోవాలి నువ్వు, సరేనా? ఓకేనా? ఇస్తారా అన్న? 2 ఇచ్చాను అంతే. ఎల్లో కలర్ ఇయ్యలేరా? ఎల్లో కలర్ ఉంది, అది ఎప్పుడు వేసుకోతారు కదా బుధవారం శనివారం రోజుకి. ఇప్పుడు మార్కెట్ పోనీకి ఇవన్నీ తిప్పాలి కదా. వాడు చూడరా మార్కెట్ పోదామంటే వాడు నేను వస్తా. ఎట్లా మరి పరిస్థితి? షెడ్ కాడ కన్నా అడుగు. షెడ్ కాడ కంటే ఎంత మంచి ఊరికి అసలు మనకు అర్థమైంది. మీరు బయటికి పోతారని అర్థమైంది దానికి. మనం పోదాం మరా క్రియాంశ్. ఓ క్రియాంశులో సరే నువ్వు బయటకు జరు చూస్తాను. జరు రా బయటికి రా. దాని తాళం ఏది ఆనే ఉంటుంది. దా నాని పోదాం పా. మళ్ళీ ఏమైందిరా నువ్వా? నవ్వుతుండ్రా అయిపోయా గత నవ్వు మొక్క వచ్చేసింది కిరాంచానికి. పోయినారా డాడీ?
క్యాన్స్ ఏమున్నాయిరా బోబో ఉందా జరుగు ఏ నాని అది ఆగో ఏడుస్తుంది అది ఆకలి మీద ఉంది ఇప్పుడు తెలుసా మునిగాడు మునిగానికి రైస్ పెట్టాలి రైస్ తీసుకొచ్చిన ఆల్రెడీ తాళం తీస్తావురా వస్తుందా నీకు ఎట్టారా ఎప్పుడు తీసినావారా తీసినావా కరెక్ట్ పెట్టు దానికి కరెక్ట్ పెట్టు అట పెట్టు ఇటు అటుది అటుది మొత్తం అనాలరా ఇట్లా మొత్తం అని తీయాలి రైట్ ఇది నేను లేపుతావు లేపు మొత్తం లేపుతావారా రైట్ వదిలేసి చల్ పారా కిరాంచి పానా ఓ మెల్లగా రే బోబో అయ్యా మొడుస్తుంది రా అది అయ్యా రైస్ పెట్టలేదు దానికి అందుకని ఏడుస్తా ఉన్నది ఇగో అరే ఇది చూడరా టేస్ట్ మొత్తం ఉష్కే తవ్వి మొత్తం ఇలా పడేసింది చూడు ఇగో మునియాని పరిస్థితి ఇట్లా ఉంటుంది అనమాట అందుకని కడిగి పెట్టాలి ఇప్పుడు ఫ్రెష్గా దీనికి ఏంటంటే అన్నం పెడితే అప్పుడే తినేస్తే ఏం కాదు లేదంటే మొత్తం గబ్బు వేసిస్తుంది అనమాట అలానే తింటుంది అన్నం పోతుంది అన్ననే వేస్తుంది ఆగు దగ్గర పోకరు మీరు అది కట్టేసి ఉంది జర్ర బోబో అటు తిరుగురా నీకు అందదు రైట్ ఇప్పుడు తిను రైట్ సరే మన షెడ్ నొక్కాం అదే కోళ్ళం కూడా ఇప్పండి రైట్ కోళ్ళని చూస్తావా అని కోళ్ళని ఇప్పురా రావు దీపో నేనే వచ్చినాడు నేను తీస్తావు ఇదా బేట ఇది కూడా వెయిటింగ్ మన కోసమే దా అరే కోపాపరా పైకి కోపాపలు కోళ్ళు నానా బియ్యం వీటికి నూకలేద్దాం నాన్న మంచిగా మేస్తే వేద్దాం రైట్ చాలుగా అవి తినకాడికే తింటాయి ఎక్కువ తినదు తెలుసు కదా వీటి గురించి మొత్తం ఇష్టపెడితే బయటికి పోతుంది మళ్ళీ ఇప్పుడు ఆకలి ఉంది కొద్దిగా తింటుంది అనమాట మునిగాడు ఎట్లా తింటుందో ఇవి కూడా కొన్ని అట్లా తింటుంది అనమాట సరేనా ఇదేం ముట్టుకోవద్దు అన్న సరేనా మెడిసిన్స్ ఉంటాయి సైలెంట్గా కూర్చోవాలి ఏ క్రియాన్స్ కూర్చుంటున్నావా సరే నేను షెడ్ నూకేస్తాం మరి షెడ్ నూకాలా చీపురు కట్ట పెట్టినాము తాత కొత్త చీపురు కట్ట కట్టిండు ఇవి 2 ఉన్నాక కూడా ఇది మళ్ళీ కొత్తది కట్టిండు ఇది తీసుకున్నాం మనం ఇది మంచిగా ఉంటుంది మళ్ళీ మేకలు సాయంత్రం వస్తాయి ఇక వీళ్ళకు ఎన్ని గంటలు వేసినా కానీ లోపల వేస్తేనేమో ఆ ఇత్తులు కొద్దిసేపే బుక్తాయి తర్వాత బయటకు వచ్చి మేస్తూ ఉంటాయి కొట్టకరు దాన్ని క్లాస్ మెయిన్ ఏమనకు దాన్ని మంచిగా మేస్తుంది పిల్లలు పెద్దగా అప్పలేక లేవు పెద్ద అయినా చూసి బయట కోళ్ళు పడుతుంటుండ కుక్కలు పడుతున్నాయి అందుకని బయటకు పంపించద్దు మునిగాడు తినకాడ తినేది మిస్ పెట్టింది మళ్ళీ కప్పెట్టినాయి కాడ మళ్ళీ నైట్ తింటుంది ఇక అది నువ్వు నీళ్ళలో అడగనా నీళ్ళలో ఆడకమని చెప్పిన గలీజ్ వాటర్ వదిలేసి చెట్లకు పోసేటి నీళ్ళు మరి మంచిగా ఉండవురా రోజు పట్టాం కదా ఎప్పుడో పట్టిన నీళ్ళు అవి చెట్లకు మాత్రమే వస్తుంది వర్షం వస్తుందో పోసలేం కదా అవి అట్నే ఉంటాయి లోపల పురుగులు జామ అవుతాయి ఎంత డట్టిగా ఉంటాయి లోపల చూసినావు మంచిగా ఉన్నాయి కానీ జరా ఇప్పుడు నువ్వు చూస్తావారా నీకు అంతదారా అందరు నీకు అందరా వద్దు దిగు ఏంది ఏడున్నాయిరా అందున్నాయా ఏం చేస్తున్నాయి పప్పులు తింటున్నాయా ఎట్లా తింటున్నాయిరా ఎట్లా అట్లా తింటున్నాయా అట్లా తింటున్నాయా పోదామారా కిందికి ఇంటికి హలో గిన్నె తీసుకో మాకు ఇది ఇన్న ఉంటుంది మునియానికి ముని బాయ్ రా బాయ్ మళ్ళీ నైట్ వస్తా అంటే సాయంత్రం వచ్చేస్తా తాత రాగానే ఇదో గిన్నె పట్టుకున్నా నేను లాక్ వేసేస్తా ఎటు పోతున్నావు నువ్వు ఇంటికా ఎట్లెక్కని పోతాం తిరిగి పోదాంపా నీ చెప్పేదిరా పో తీసుకురా రారా ఏడుస్తున్నాడు ఆగో వాంది గుంజుకుంటే అసలు ఇచ్చిపెట్టాడు తీసుకురా రే తీసుకురా ఏమన్నారా తీసుకోండా రే కియాన్ కథం పరారు వాని వస్తువులు వాడు ముట్టుకొని రా పడతారు వద్దు నాన్న వద్దు ట్యూషన్ రా ఏమైందిరా మమ్మీ వచ్చిందా తీసుకో నాని తమ్మనికి బేట అయిపోయిందా చూసా పని ఏం చేసినావు ఇల్లు ఉడిచినా
ఇట్లా ఒకటే అక్క బాస దోమేసింది. రైట్